వచ్చున్నాము. సైట్‌లోకి వచ్చిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ వస్తది. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా మీరు సైట్‌లో ఎంటర్ అయిన తర్వాత ఈ వర్క్ ప్లేస్‌లోకి మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు అగ్రిగేటెడ్ ఎంప్లాయీస్ లిస్టు, వాళ్ళు అప్రూవ్డ్ అయిన అగ్రిగేటెడ్ ఎంప్లాయీస్ లిస్ట్ ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా సో దగ్గర దగ్గర 167 మంది ఎంప్లాయీస్ దీనిలో వీళ్ళు లిస్ట్ చేస్తున్నారు. సో మీరు స్క్రోల్ చేయండి. ఇదంతా ఇలాగా ఇవన్నీ దీనిలో మొత్తము సీజనల్ వర్క్ సంబంధించినవి, హోటల్స్ అవనివ్వండి, ఇంకా పశువుల పెంపకాలు అవనివ్వండి, ఇంకా ఫ్రూట్స్ అవి ఇవి కోసేవి కానివ్వండి, రకరకాల జాబ్స్, డ్రైవర్స్, ట్రాక్టర్ డ్రైవర్స్ అవనివ్వండి, మెకానిక్స్ అవనివ్వండి, ఇలాగా 167 కంపెనీలు అఫీషియల్గా వీళ్ళు లిస్ట్ ఇచ్చున్నారు. సో మీరు దీనిలో హౌస్ కీపింగ్, వెయిటర్స్ అవి కూడా ఉన్నాయండి. సో ఎవరన్నా ఆ కేటగిరీ వాళ్ళు ఉంటే అవి కూడా వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. సో మీరు చూడండి ఇవన్నీను. చాలా మంది తెలియట్లేదు అంటున్నారు. నాకు అదే అర్థం కావట్లేదు. ఇంత ఈజీగా సైట్స్ ఓపెన్ అయ్యి ఈ విధంగా కంపెనీస్ అన్ని నెట్లో, ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ కదా, అంత కనపడుతూనే ఉంది. దీనిలో ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. సో మీరు ఈ కంపెనీస్ అన్ని ఇలా చూసుకొని దీనిలో మీకు నచ్చిన కంపెనీ అనుకుందాం, మనం ఇది పిక్ చేసుకుందాం. ఇది పిక్ చేసుకొని దీని అడ్రస్ ఇది ఉంటుంది, దీని ఈమెయిల్ ఐడి అది ఉండదు మనకి. ఇక్కడ మనం ఈ కంపెనీని సెలెక్ట్ చేసుకొని, ఇది మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సెలెక్ట్ చేసుకొని మీరు గూగుల్లోకి వెళ్ళి, సో గూగుల్లో మీరు ఈ కంపెనీ కోసం అని సెర్చ్ చేస్తే, అంటే మీకు ఈ కంపెనీ నచ్చింది కాబట్టి ఈ కంపెనీ కోసం మీరు, ఇది ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిన, ఇమిగ్రేషన్లో రిజిస్టర్డ్ అయిన కంపెనీ కాబట్టి దీనికోసం మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా వాళ్ళు సైట్ ఓపెన్ అవుతుంది. చూడండి ఇలాగ వాళ్ళ సైట్ ఓపెన్ అవుతుంది. దానిలో మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు వాళ్ళ సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా బయటకు వస్తుంది. ఆ వచ్చిన దానిలో మీకు మీ ప్రొఫైల్కి తగ్గ జాబ్ ఏమైనా ఉందా వాళ్ళ దగ్గర అనేది మీరు చూసుకోండి. వర్క్ ఆపర్చునిటీ చూసారా, వాళ్ళ సైట్ ఓపెన్ అయింది, వాళ్ళ డేటా అంతా ఉంది. మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఇదా కాదా అనేది. మీరు అక్కడ ఇమిగ్రేషన్లో ఇచ్చిన దాన్ని దీన్ని మీరు కంపేర్ చేసుకోండి. సో సీజనల్ ఆపర్చునిటీస్ ఇక్కడ ఉన్నాయి, సో వేకెన్సీస్ ఇక్కడ ఉన్నాయి. సో మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వాళ్ళు వేకెన్సీస్ అన్నీ ఇస్తున్నారు. కరెంట్ లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ అని ఇచ్చారు. సో దీన్ని ఫిల్టర్ చేసుకోండి. మీరు ఏం జాబు ఏంటి అనేది ఫిల్టర్ చేసుకుంటే ఇంకా డేటా వస్తుంది. డేటా వచ్చిన తర్వాత మీరు లేదంటే మీరు ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అది డేటా మెసేజ్ అంతా ఇస్తే కూడా రిప్లై ఇస్తారేమో వాళ్ళు, అదొక పద్ధతి. లేదు అంటే సీజనల్ ఆపర్చునిటీస్లో ఏమున్నాయో చూద్దాం. చూసిన తర్వాత ఒక్కో సైట్ ఒక విధంగా ఉంటుందండి. కొన్ని సైట్లు డైరెక్ట్గా ఓపెన్ అయిపోయి మీకు వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్స్ అన్నీ దానిలో కనపడతాయి. దానిలో కనపడిన తర్వాత దానిలో మనకి ఏది సూట్ అవుతుందో చూసుకొని అది మనం అప్లై చేస్తాము. అప్లై చేస్తే అది డేటా అంతా ఫిల్ చేసుకొని, సో వాళ్ళు దాని శాలరీస్, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మీకు డైరెక్ట్గా సీవీ సబ్మిట్ చేయమంటే సీవీ సబ్మిట్ చేయడమే. చూడండి ఇవి చాలా వరకు ఈ సైట్లో ఏంటంటే ముందు మీ డేటా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డేటా ఫిల్ చేసి ఓకే అయ్యి పంపించిన తర్వాత మీకు సివి ఆపర్చునిటీ ఇస్తారేమో వాళ్ళు, చూడాలి. సో ఇదో పద్ధతి అనమాట. సో మనం ఇంకో కంపెనీ చూద్దాం. ఇంకో కంపెనీ చూస్తే సో ఇది ఉంది. ఇది మనం సేవ్ చేసుకొని వెళ్ళిన తర్వాత గూగుల్లో చాలా ఈజీ అనమాట. మీకు కావాల్సింది ఏంటంటే కొంచెం ఇంటర్నెట్ ఉంటే చూడండి, సేమ్ కంపెనీ సైటు, కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చున్నారు. డైరెక్ట్గా ఈమెయిల్ చేయటం కంటే మీరు ఏ పొజిషన్ కోసం మీరు చూస్తున్నారు, మీరు ఏ పొజిషన్కి సెట్ అవుతారు, మీ సివి ఎక్స్పీరియన్స్ ఏ పొజిషన్ సెట్ అవుతుందో చూసుకొని చేయటం వల్ల టైం వేస్ట్ అవ్వదు వాళ్ళకి మనకి ఎవరికిను. డైరెక్ట్గా మనం పాయింట్కి వెళ్ళిపోతే వాళ్ళకి వాళ్ళ టైం మనం వేస్ట్ చేయకుండా ఉంటాం. మనకు కావాల్సిన జాబ్ అబ్బా
కొంతమంది ఇన్ని చూపించి ఇంత ఈజీగా అడుగుతున్నా అన్న సీవీ తయారు చేయవా అంటారు. సీవీ ఫ్రీ కవర్ లెటరు ఎలా వస్తుంది అనేది మీరు చాట్ జీపీటీని అడిగితే చాట్ జీపీటీ మీకు ఇస్తుంది అనమాట. ఫ్రీగా సీవీ తయారు న్యూజిలాండ్ ఫార్మాట్లో సీవీ తయారు చేసుకునే అవకాశం అంతా చాట్ జీపీటీ ఇస్తుంది. దాన్ని మీరు యూజ్ చేయొచ్చు. దీన్ని చూడండి, వీళ్ళు జాబ్స్ ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్గా మిమ్మల్ని సీవీ పంపించామంటున్నారు. ఇదిగో సీవీ పంపించామంటున్నారు. మీరు సీవీ పంపించేస్తే వాళ్ళకి నచ్చింది అంటే మీకు కాల్ వస్తుంది, ఆఫర్ లెటర్ వస్తుంది. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీరు ఇమిగ్రేషన్కి వెళ్ళాలన్నమాట. అర్థమైందా? సో ఈ విధంగా ఇది ఉంది. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. న్యూజిలాండ్ గవర్నమెంట్ సైట్లో డైరెక్ట్గా మీకు ఈమెయిల్ ఐడీస్ కానీ దొరకదు. వాళ్ళు అన్ని కంపెనీ పేర్లే ఇస్తారు. మీరు ఈ కంపెనీ పేర్లలో నేను చెప్పినట్టు ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని మీరు దాన్ని గూగుల్లో చెక్ చేసుకొని గూగుల్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆ డీటెయిల్స్ని బట్టి మీరు వాళ్ళ ఈమెయిల్ ఐడికి మీ సీవీని కవర్ లెటర్ని పంపించాలి. వాళ్ళు అడిగితే మిగతా సర్టిఫికేట్స్ అన్నీ పంపించాలి. చూడండి ఇక్కడ. సో ఈ విధంగా చూడాలి జాబ్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూసుకొని చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒకవేళ ఎవరికన్నా మనం నచ్చి, ఎందుకంటే 160 కంపెనీస్ ఇక్కడ ఇచ్చారు, అన్ని ఓవరాల్గా 200 కంపెనీస్ ఉన్నాయి. సో ప్రైవేట్గా వెళ్ళటం కంటే ఇది బెటర్ కదా. మనము ఈ విధంగా పిక్ చేసుకొని డైరెక్ట్గా ట్రై చేస్తే 2 లక్షల లోపే మనం వెళ్ళిపోతాం. నెలకు 2.5 లక్షలు సంపాదిస్తాం. చూడండి ఇక్కడ డేటా ఇచ్చారు. పర్మనెంట్ రోల్స్, సీజనల్ వర్క్స్, సీజనల్ రోల్స్, అకామిడేషన్ కూడా ఫ్రీ ఉంది. చాలా కంపెనీలు 90% కంపెనీలు అకామిడేషన్ ఇస్తున్నారు. మీరు ఇది కివీకి సంబంధించిన ఫాము. సో దీనిలో యాపిల్, తర్వాత ప్రోమోగానెట్, పియర్స్ అన్నీ ఉన్నాయి. చూడండి ఇక్కడ జనరల్ ఎంక్వైరీ, ఎంప్లాయర్ ఎంక్వైరీ అన్నీ ఉన్నాయి. ఈ ఎంప్లాయ్మెంట్ ఎంక్వైరీ అనేది మనకు కావాల్సింది. దీనికి మీరు సీవీ పంపించాలి. సో అర్థమైందా ఫ్రెండ్స్? సో చాలా సింపుల్. సో దయచేసి ఫస్ట్ చాట్ జీపీటీని అడిగి న్యూజిలాండ్ ఫార్మాట్లో సీవీ అని కవర్ లెటర్ మీది టైప్ చేయండి. టైప్ చేసి దాన్ని ఈ విధంగా మీరు సైట్లోకి వెళ్ళి, సో ఇమిగ్రేషన్ దీన్నే నమ్ముకోండి మీరు. న్యూజిలాండ్ సైట్లోకి వెళ్ళి, న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ సైట్లోకి వెళ్ళి, వర్క్ ప్లేస్లోకి వెళ్ళి అగ్రిగేటెడ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ అంతా చూసుకొని మీరు ఒక 20 జాబ్లు అప్లై చేయండి, 20 కంపెనీస్కి అప్లై చేయండి. ఎవరో ఒకళ్ళు దయచూపుతారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మీరు సీవీస్, కవర్ లెటరు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోండి. ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వీలుంటే ఫస్ట్ టైం వెళ్తున్నారు కాబట్టి ఇండియాలో ఏదో చిన్న ఎక్స్పీరియన్స్ 3 సంవత్సరాలకి ప్యాకింగ్కి ఎక్కువ ప్యాకింగ్ పెట్టండి అబ్బా. ఇప్పుడు జొమాటోలో వీటిలో డెలివరీ బాయ్ చేసేవాళ్ళు కూడా ప్యాకింగ్ వాటి గురించి తెలిసిందే. సో సూపర్ మార్కెట్లో చేసేవాళ్ళు కూడా ప్యాకింగ్ తెలిసిందే. ప్యాకింగ్ జాబ్లు అయితే మనం తెలిసి నష్టపోం. అలాగే హోటల్ ఫీల్డ్ అవి ఇవి ఉన్నవాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టండి, అవి పిక్ అవుతాయి, ఇబ్బంది ఏం లేదు. ఇంగ్లీష్తో ప్రాబ్లం లేదు కాబట్టి. సో దయచేసి అవకాశాన్ని వాడుకోండి. నేను ఇంతకంటే క్లియర్గా చెప్పటం మరి నాకు ఎట్లా అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు దీన్ని నేను పోస్ట్ చేస్తున్నాను, వీళ్ళు పోస్ట్ చేయనిస్తారో లేదో, కాపీ రైట్స్ ప్రాబ్లం అంటారో తెలీదు. చూద్దాము. ఎవరికన్నా కావాలంటే దీన్ని నేను మెయిల్ కూడా చేస్తాను పర్సనల్గా. రైట్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, ఉంటానండి.